టీ కొట్టుకు వెళ్ళేది ఆమె, నేను కూడా టీ కొట్టుకు వెళ్ళేటప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె చెప్తుండేది, ఒక విషయం చెప్తుండేది. నాకు మందిరంకి వెళ్ళానంటే వరాలు వచ్చాయి అని అన్నది ఆమె. అపోవాళ్ళ మంచిది, వరాల కోసం నేనేం అనలేదు. వరాలు, భాషలు, పరభాషలు ఇవన్నీ కూడా ఆమె మాట్లాడే వ్యక్తే, దేవుని మహిమపరిచే వ్యక్తే, దేవుని కోసం నిలబడే వ్యక్తే. నా అంత వరాలు లేవు అని సన్నదామె. ఓకే మంచిది, నేను అనుకున్నాను మంచిదమ్మా అని అనుకున్నాను. కానీ ఆమె కోసం ఒక విషయం ఆలోచించాను. ఏంటంటే భర్త ఏమో ఐస్ క్రీమ్ అమ్ముతాడు. ఆయన కొన్ని రోజులకి ఏది ఏంటని అంటే పెరాల్సి వచ్చింది, కాలు చేయి పడిపోయింది, మనిషి లెగలేని పరిస్థితి అయింది. ఆమె అతని తాలూకా రావడంతో ఆగిపోయింది. అతనికి ఏ ఆధారము లేదు. వరాలతో నింపబడిన వ్యక్తి పరారైపోయింది. వరాలతో నింపబడిన వ్యక్తి పరారైపోయింది. లేదండి, పర్సనల్ ఫిట్స్ అయిపోయింది. వరాలు ముఖ్యం కాదు, గుణవంతమైన జీవితం ముఖ్యం.